ఆడబడ్డ దేవుడే మల్లయ్యా లోపలకి బంతులు ఆడుతుండగా అడవి అంతా కాలిపోతున్నాయి. అడవి లోపల ఉన్న పక్షులు కాలిపోతున్నాయి. పక్షులు పెట్టిన గుళ్ళు కాలిపోతున్నాయి. పక్షులు పెట్టిన గుళ్ళు కాలిపోతున్నాయి. గుడ్డు లోపల ఉన్న పిల్లలు కాలిపోతున్నాయి. అంత ఆ పక్షులు కూడా గమల పోస్తుంటే ఒకవేళ ఎండికొండ కైలాసం లోపల భగవంతుడు దంగమయ్యకు మాట మాయనమ్మా కన్నదానం పెట్టి అత్త సాంబశివుడు కంటికి కాక పెట్టింది కదియమంత వారు చూసేసరికల్లా కొడుకు మల్లికార్ణ స్వామి శ్రీశైలవాసు శివ నీలకంఠుడు పట్టడానికి కోపంతోని అడివంత అంట పెట్టడే అడివంత అంట పెట్టండి. ఒకవేళ నా కొడుకు మల్లికార్ణ స్వామికి ఎంతటి కోపం వచ్చింది, ఎటువంటి కోపం వచ్చింది, ఆ పక్షుల శాపము నా కొడుకు మల్లయ్యకి తగులుతుందంట అని ఆ పెంక మీదేస్తే ఒకవేళ గుడ్డు వలగొట్టి పెంక మీదేస్తే గమగమ వాసన వస్తుందంట. ఉడకబెట్టుకొని తిన్న గుడ్డు వాసన రాదంటనమ్మా. ఆ పక్షులు కాలిపోయిన కమ్మరు వాసన పోయేది ఎండికొండ కైలాసం లోపల పడేసరికల్లా ఆ భగవంతుడు దేవదేవుడు దంగమయ్య దేవరాజు దంగమయ్యా ఒకవేళ పక్షులు సురులా కొడుకు మల్లన్నకు తలుగుతుందో చంపుకొని భగవంతుడు దంగమయ్యా నా కొడుకు వచ్చిన కోపం కష్టకలదారు అలాంటి కిందేడు లోకాలు మీడేడు లోకాలు అరియ సంచేవరం చేశారు నారదుని విలువబట్టలే ఒకవేళ నారదుని కూడా చిత్తము మహారాజుని చెప్పిన ప్రకారంగా భూలోకం వెళ్ళిపోతున్నా అడవి లోపల ఉన్న బాలుని తీసుకొస్తానంట. బాలుని తీసుకొస్తానంట అని పోయిన భగవంతుడు ఒకవేళ అర్యనారదుడు కూడా మల్లన్న దగ్గరనే రామరామ మల్లన్న దగ్గరనే రామరామ మల్లన్న దగ్గరనే రామరామ దేవుడు వస్తై ఉన్నాడమ్మా రామరామ భగవంతుడు దేవదేవుడు అర్యోటి నారదుడు కూడా అర్యనారదుడు మల్లన్న దగ్గర చేయమంటై ఉన్నదే అడవి లోపల అగ్గి లోపలనే దుంకుతున్నావు ఏమైతే లేదా నీకు అన్న కింద కాలు కాలుతలేవా కాలు కాలితే ఏమైతుంది అంటున్నావు బట్టలు అంటకపోతాయ్యో బట్టలు అంటకపోతే ఏమైతుంది అంటావు దెయ్యాల బొగ్గలు వస్తాయ్యో మొత్తం కాలిపోయి సస్తవయ్యా సస్తే ఏమైతున్నదా పుట్టినోడు చస్తాడు సచ్చినోడు పుడుతూనే ఉంటాడు నాయన బాలవీరా అగ్గి లోపల కాలుతున్నావు అనుకోని భగవంతుడు అర్యనారదుడు ఒకవేళ ఎడమరెట్టబట్టుకోని భగవంతుడు మళ్ళా నన్ను బయటికి గుందబట్టినమ్మా చేతు కూడా దేవుడు దాపేనా అర్యనారదుడు చేతు దాపేనా అర్యనారదుడు చేతు దాపేనా అగ్గి లోపల దేవుడు వాడేనా అగ్గిలో బాల దేవుడు వాడేనా గడ్డముగా లేనా మీసముగా లేనా గడ్డముగా లేనా మీసముగా లేనా ముగ్గాలల్లా దేవునికి వచ్చేనా అత్తదాన దేవుడు అందరిల్ల పట్టెనా అద్దనే దేవుడు దట్టల్లా అర్యనారదుడు ఇటువంటి గాకి లోపల గుంజేసరికల్లా గడ్డం కాలిపోతున్నాం మూతం కాలిపోతున్నాం నెత్తి మీద నెట్టికలు కాలిపోతున్నాయి బట్టలు కాలిపోయేసరికల్లా ఆ బోడమూతి నారదుడంట అని అప్పటి నుంచి చూడంగా బోడమూతి నారదుడంట అని పేరు పెట్టిరమ్మా ఎండికొండ కైలాసం దిగ ఉరికి రావట్లే ఆయన శివశంకర జంగమా నువ్వు ఎంత పని చేసివే స్వామి వాడు బాలుడంటూ బాలుడు గాడు అయ్యా వాడు అష్టాది పరమాత్ముడు ఉన్నాడు స్వామి నాయన శివశంకర రంగమయ్యాడు బాలుడు అంటే బాలుడు కాదు బాలవీరుడు కాదు అష్టాది పరమాత్ముడు ఉన్నాడు. ఒకవేళ వాడిని తీసుకురావాలంటే నా తరమైతే లేదంట అని అర్యనారదుడు ఆడికెళ్ళి పోయేసరికల్లా భగవంతుడు దంగమయ్య గుణంగా 7 పుట్ల ఆలోచన చేసిండు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకంట కొడుకుకొచ్చిన కోపము చల్లార్చాలంటే కన్న తల్లితోనే అవుతుందంట అని భగవంతుడు దేవదేవుడు దంగమయ్య దేవరాజు దంగమయ్య ఇంటి లోపలున్న కోడుకులు గుణంగా కోడలను కొడుతుంటే మూలకున్న ముసల్ది ఒరే బారే ఈ కాలంలో
లోపల ఎట్లుంటది కొడుకులు పొద్దుమిక్తే కోటలు తాగుతారు పెళ్ళాలని కొడతారు పక్కకున్న తల్లి ఏం చేస్తుంది అత్త ఇది పొద్దుగాల బట్టలు ఉతుకుమంటే ఉతకలేదు కొట్టని బాగా కొట్టని కొట్టనట్ట అని చెప్తాడు మళ్ళీ అత్త లేచి ఉరికొచ్చేయమంటది వద్దురో నీ కడుపు మీద లేదా అంటే వాళ్ళ అమ్మగారు వస్తారు నా మీద మన్ను వస్తారు వద్దు కొడుక అంటే అని మతిమిలాడుతుంది కోడలు ముంగల్నేమో బతిమిలాడుతుంది సందులకు ఏమో కొట్టమంట మంచి పనే కదా మరి. ఇటువంటి ఒకవేళ సంసారాలు చేసేటోళ్ళకి ఇటువంటి కథలు అర్థమైతే సన్యాసులు పోయేటోళ్ళకు మేము చెప్పే కథలు అర్థం కావు. ఆ భగవంతుడు దంగమయ్య ఈ ప్రకారంగా ఆలోచన చేసుకొని పంచాధిగిరులున్న అమ్మవారు పార్వతమ్మ కూతలు పంపబడ్డ దేవుడే ఏడేడు లోగుల ఎండి లోగులున్న అమ్మవారు దక్షిణ బిడ్డ దైత పార్వతమ్మ రాయి పూసినాల రమ్మ పార్వతమ్మనైనా భర్త రాక పిలిచంటాని వేళ గాని వేళ లోపల సమయం గాని సమయం లోపల పిలిచినంటాని ఏడేడు లోగుల ఎండి లోగులున్న అమ్మవారు పార్వతమ్మ దేవి అమ్మవారు పార్వతమ్మ కూడా మరి లోక శంకరుడు పార్వతమ్మ మరి అటువంటి ఎవరికి విధానం కాదు ఎవరికి నిదానం కాదు నాన్న తల్లి పోతే మరి ఢిల్లీకి రాజైన తల్లే కొడుకంటారు. పార్వతమ్మకి ఈ విధంగా చెప్పేవరకల్లా నీ కొడుకు మల్లయ్య కొండంత కోపాన్ని ఉన్నాడు నీ పోతేనే చల్లబడతాడు బామా పార్వతమ్మ నీ కొడుకు నిదానం చేసి తోలుకోనుడా వచ్చిన ఆపదేమో మరి అయ్యో దుష్టుడైతేనేమో శిక్షించు మన కొడుకైతే మరి వచ్చిన ఆపదేంతో కడ తెరిచి మరి అయ్యో ఆపది కడ తెరిచిరా అన్నాడు. అమ్మవారు కూడా నా కొడుకు ఆకలి ఎంత ఉన్నాడు ధూపెంత ఉన్నాడు అంటే చల్ల ముంతడు అమ్మవారు కొత్తది కొరికి తీసుకున్నది చల్లని ముంత లోపల చల్ల చేసుకున్నది. అమ్మవారు భారతమ్మ కూడా మరి కలిగేడు వేళ వదిలిపెట్టింది మరి మల్లయ్య దగ్గర ఎట్లా వస్తూ ఉన్నది అమ్మవారు ఆది భారతమ్మ శివదేవి భారతమ్మ దేవుడు తల్లి భారతమ్మ మల్లయ్య దగ్గర వస్తూ ఉన్నదమ్మో అమ్మలాలా పున్నామ పున్నామ నిండు ఉన్నామా నాకు మల్లేలో మరి దిగమాలేలో పున్నామ పున్నామ నిండు ఉన్నామా నాకు మల్లేలో నా దిగమాలేలో పున్నామ పున్నామ నిండు గున్న గున్న భారతమ్మ గున్న మామిడోలే నాకు మల్లేలో మరి దిగమాలేలో గున్న గున్న భారతమ్మ గున్న మామిడోలే ఎడలేదు భారతమ్మ జడాలేదాయని నాగమాలేలో మరి తీగమాలేలో ఎడలేదు భారతమ్మ జడాలేదాయని నాగమాలేలో మరి తీగమాలేలో ఆనందమని వచ్చింది మల్లయ్య మనటువంటి మరి తన పాల కుటుంబంలో కూర్చొని మల్లయ్య బంతులాటలాడుతున్నాడు పాలతమ్మ కళ్ళ చూసి కాదు